అందరికీ నమస్కారము. నా పేరు రవిశంకర్. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేట్ కోఆర్డినేటర్‌గా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్టేట్ కోఆర్డినేటర్‌గా కంటిన్యూగా చేస్తున్నందువల్ల ఈ కంపెనీ మేనేజ్మెంట్‌ను ముఖ్యంగా ఎండీ గారిని, జీఎం గారిని, డైరెక్టర్ గారిని, ముఖ్యంగా గుజరాత్ హెడ్ క్వార్టర్‌లో ఉన్న టీమ్‌ను చాలా దగ్గరగా చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నందువలన కొన్ని విషయాలను నేను పూర్తిగా గమనించాను. వాటిల్లో కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఏ విధంగా ఉన్నారు, ఎంప్లాయీస్‌తో మేనేజ్మెంటు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలు నేర్చుకున్నాను. చాలా కంపెనీలో ఎంప్లాయీస్‌ను వాళ్ళ యొక్క ఎదుగుదలకు, అంటే కంపెనీ యొక్క ఎదుగుదలకు మాత్రమే వాళ్ళకు అవసరమైన టార్గెట్స్ ఇస్తూ వాళ్ళ యొక్క స్కిల్స్‌ని తీసుకొని వర్క్ చేయించుకుంటారు. బట్ ఈ కంపెనీలో, ఈ భూమి కంపెనీలో నేను చూసింది ఏమంటే, ఎంప్లాయీస్‌తో వాళ్ళతో పని చేయించుకుంటూ వాళ్ళ యొక్క ఎదుగుదలను కూడా కోరుకుంటూ వాళ్ళకి ఏమైతే అవసరం ఉందో, అంటే వాళ్ళు ఎదగడానికి ఫ్యూచర్‌లో పై స్థాయికి వెళ్ళడానికి ఏమైతే అవసరం ఉంటుందో అటువంటి అన్నీ కూడా వీళ్ళు దగ్గరుండి సపోర్ట్ చేస్తూ ఆ టీంకు చాలా ప్రోత్సాహం ఇస్తారు. ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో కొత్తగా వాళ్ళకు వేరే ప్రమోషన్‌లో నీడ్ ఉందంటే కొత్తగా తీసుకోకుండా ఈ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళలో ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ఇచ్చిన టార్గెట్స్ కానీ వాళ్ళ యొక్క స్కిల్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకే ప్రమోషన్ ఇస్తూ చాలా చక్కగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అది గమనించినాను. అలాగే ఎంప్లాయీస్ కూడా వీళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే ఈ కంపెనీలో ఏ కంపెనీలో నేను చూడలేదు. ఫస్ట్ టైం ఇటువంటి ఈ కంపెనీలో నేను ఒక విషయం పూర్తిగా గమనించాను. అదేమంటే, ఎంప్లాయీస్ వాళ్ళ పేరెంట్స్‌ను, తల్లిదండ్రులను పిలిపించేసి వాళ్ళ తల్లిదండ్రుల ముందర కూడా మీ ఎంప్లాయీస్ బాగా పనిచేయడం వల్ల మేము ఈ ఉన్నత స్థితికి వచ్చినాము, అందువలన మిమ్మల్ని అందరూ సత్కరించుకుంటున్నామని చెప్పేసి ఆ పేరెంట్స్‌ని అందరినీ పిలిపించేసి వాళ్ళు రాజ్‌కోట్‌కు వాళ్ళందరినీ కూడా సత్కరించి వాళ్ళకు ఈ సరౌండింగ్‌లో ఉన్న, దగ్గరలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ద్వారకా కానీ, సోమనాథ్ టెంపుల్ కానీ, ఇక్కడ దగ్గరలో ఏమైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తూ అతి జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానం చేర్చడం నేను గమనించాను. ఇలా చేయడం వల్ల ఎంప్లాయీస్ యొక్క తల్లిదండ్రులకు కూడా మేము కూడా ఈ కంపెనీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అనే ఫీలింగ్ వాళ్ళకు కలుగుతుంది. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అలాగే ఈ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా చివరికి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఇదే కంపెనీలో ఉండాలి, ఇదే కంపెనీలో రిటైర్ అయిపోవాలని కంపెనీ మేనేజ్మెంట్ కోరుకుంటుంది. అలాగే వీళ్ళు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహానికి ఎంప్లాయీ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. అది ఎంప్లాయీస్ గురించి. అలాగే డీలర్స్ ఉన్నారు. చాలా కంపెనీలో డీలర్స్ వాళ్ళ యొక్క కంపెనీకి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు, ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి కమిషన్ ఇచ్చినాము, అయిపోయింది. వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నారు, వాళ్ళకి కమిషన్ ఇచ్చినాము, అంతవరకు వాళ్ళ రిలేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. బట్ ఈ కంపెనీలో డీలర్స్కి ఏ సమస్య ఉన్నా కూడా పర్సనల్గా వీళ్ళు తీసుకొని ఆ సమస్యని క్లియర్ చేస్తూ వాళ్ళతో ఇంకా ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు ఎండి గారితో పనిచేసిన కొంతమంది డీలర్స్ ఉంటారు. ఇప్పుడు డైరెక్టర్గా గల ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.